ములుగు జిల్లా మెడికల్ కాలేజీ విద్యార్థులు సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్నారని కాలేజ్ ప్రిన్సిపల్ తెలిపారు. అరకొర వసతులు, అధ్యాపకుల కొరతతో విద్యార్థులంతా ఇబ్బంది పడుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ మోహన్ లాల్ తెలిపారు. 100 మంది అధ్యాపకులు అవసరమైన కాలేజీలో 75 మంది ఉన్నారని, ఇంకా 25 మంది ప్రొఫెసర్స్ అవసరం ఉందన్నారు. కాలేజీ డెవలప్మెంట్ కోసం మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్ కృషి ఎంతో ఉందని తెలిపారు. ప్రతిరోజు ఓపీ పెరుగుతున్న నేపథ్యంలో బిల్డింగ్ ఎక్స్టెన్షన్ చేయాలని ములుగు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ మోహన్ లాల్ తెలిపారు. వసతులలో ఏది కూడా ఇప్పుడు పర్ఫెక్ట్గా ఒకేసారి అందదు. స్టిల్ మనకు కొంత కొరత ఉంది. ఎస్పెషల్గా టీచింగ్ ఫ్యాకల్టీ మనకు ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి సరిపడా లేదు. దాన్ని ఫిల్ చేయడానికి ప్రభుత్వము చర్యలు తీసుకుంటున్నారు. ప్రమోషన్స్ ఇచ్చి కానీ లేదా కొందరిని డైరెక్ట్గా రిక్రూట్ వేకెన్సీ ఏర్పడిన దాన్ని డైరెక్ట్గా రిక్రూట్ చేసి ఫిల్ చేయబోతున్నారు గవర్నమెంట్. మనము సెకండ్ ఇయర్ పర్మిషన్ కోసము అన్ని విధాలుగా కాలేజీకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయబోతున్నాము. చేసి వచ్చే సంవత్సరంకి కూడా మనము పర్మిషన్ తెచ్చుకుంటాము. ఈ కాలేజ్తో పాటు దీనికి అనుబంధంగా ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్, ఒకప్పుడు అది ఏరియా హాస్పిటల్ లాగా ఉండింది 80-100 పడకలతో. ఇప్పుడు దాన్ని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ చేసి 220 పడకలకు మార్చాము. అక్కడ కూడా కొంత ప్లేస్ మనకు సరిపోవడం లేదు. దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసి ఉన్న హాస్పిటల్ పైన ఇంకొక ఫ్లోర్ వేయడము, దాని తర్వాత దాని పక్కన కొన్ని ఎక్కడెక్కడ ఖాళీ జాగా ఏమన్నా కనిపిస్తే అక్కడ రూమ్స్ అవి వేసి దాన్ని కూడా ఇంకా ఓపీ పెరిగినా కూడా, ఒకప్పుడు ఓపీ 150-300 లోపల అట్లా ఉండేది. ఇప్పుడు ఓపీ 500, 600, 800 కూడా 1000 దాకా కూడా వస్తుంది సీజన్లో.